భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా ఆలేరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అధ్యక్షతన ముఖ్య అతిథులుగా పాల్గొన్న తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ, నాకు ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే మీకు సేవకుడిగా పనిచేస్తారని మాట్లాడుతూ అందరి సమక్షంలో వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ఆలేరు నియోజకవర్గంలో 10,000 మెజార్టీ అందిస్తామని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి చేసే పార్టీకి మాత్రమే ఓటు వేసి గెలిపించారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 50,000 మెజార్టీ ఇప్పించి మళ్ళీ మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే స్ఫూర్తితోటి ఎన్ని ఎండలు కొట్టినా ఎంత ఇబ్బంది అయినా చామల కిరణ్ గారికి గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఢిల్లీలో మనకు రావాల్సిన నిధులు కొడతాయి. ఇలా చామల కిరణ్ కుమార్ చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడం కోసం అని చెప్పి బాధ్యతగా భావించి పనిచేస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే స్ఫూర్తితోటి రేపు 27 తారీఖున మన బిడ్డగా, మన ప్రాంత వాసిగా, నిజంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ ఇంచుమించు 34 అసెంబ్లీలో మన ఆలేరు అసెంబ్లీకి ఎమ్మెల్సీగా ఇలా మన తీర్మానం రావడం మన అదృష్టంగా. ఈ 10 రోజులు ఖచ్చితంగా 12 రోజులు మనందరం డోర్ టు డోర్ సుమారు గ్రామంలో 20 నుంచి 25 ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి. అందరూ కూడా పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు. అట్లని మనం ఊరుకోకుండా మన ప్రాంతవాసి మన భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తెస్తారు. మీ బిడ్డ వీళ్ళకు తోడుగా చామల కిరణ్ ఇక్కడ నాకు ఎమ్మెల్సీగా తోడుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇలా 9.5 సంవత్సరాలు గడిల పాలనకు ఎదురొడ్డినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తెలంగాణ వస్తే మనం అందరం అభివృద్ధి అనుకున్నాం. తెలంగాణ వస్తే మన ప్రాంతం నీళ్లు, నిధులు, నియమాలు అనుకున్నాం. దానికి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ను ఎక్కడ అదనక బెదరగా నిలదీసినటువంటి మొనగాడంటే తీర్మానం అన్నారు. కాబట్టి ఈ రోజు మన అధికారులు మన పాలన కూడా మన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో కొట్లాడి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి మనందరికీ తోడు బాధలుగా ఉంటారు. కాబట్టి తీర్మానం భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ముఖ్యంగా ఆలయంలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మన పార్టీకి ఎక్కడ పోటీ లేదు. చాలా మంది ఏదనుకుంటారు కానీ రేపు అభిప్రాయంగా తెలుస్తుంది. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. వాళ్ళు మీద ఉన్నారు. మొన్ననే మీరందరూ 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇవాళ వాళ్ళ దుకాణం బంద్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళకు మెజార్టీ కాదు కదా. ఆలయంలో బీజేపీకి టీఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు. ఆ ఎలక్షన్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దుకాణం బంద్ అయింది. వాళ్ళు ఏదో అక్కడక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ 2 పార్టీలకు డిపాజిట్ రాదు. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో మనం ఓటర్ లిస్ట్ తీసుకొని మన తీర్మానం గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి. నేనేంటంటే నాకంటే దానకర్ణుడు. నేను ఉన్నదాంట్లో పరిపాలన దానం చేస్తే వాళ్ళ అమ్మనాన్ని చేసి సంపాదించింది, ఆయన సంపాదించింది కూడా నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి మన తోటపల్లి మాదాపూర్ వాసులు అన్న తీర్మానం మల్లన్న గారికి, బ్లాక్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, వేదిక పెద్దలకు, వేదిక పొందినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. గత 6 నెలలుగా అల్లు పెరగకుండా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా సుమారు 2-3 నెలలు గడప గడప తిరిగి మా బిడ్డ గెలిస్తే ఆలయ అభివృద్ధి అవుతుంది, ఈ కాబట్టి ఆలయకు మా బిడ్డ గెలిపించుకున్నామని మీరందరూ కాలికి బట్ట కట్టకుండా ఇల్లు తిరిగి మీ అందరి ఆశ్రయంతో 50,000 మెజార్టీ గెలిపించిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇక వేదిక మీద ఉన్నటువంటి మా అందరికంటే ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ అందరికి కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గం ఎక్కడ పోయినా మీరు ఎక్కడ అంటే మా ఆలేరు కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో అలంపూర్ నుంచి, గద్వాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, మంచిర్యాల చెరువు ఎక్కడికి పోయినా మల్లన్న రాలేరు కదా, మల్లన్న రాలేరు కదా. ఆలేరు నియోజకవర్గంలో పుట్టడం, అక్షరక్రమంలో కూడా మనం ముందుగా ఉండడం, అన్నిట్లలో చైతన్యవంతంలో కూడా మనం ముందుగా ఉండడం ఆలేరు నిజంగా ఇది ఒక గొప్ప గడ్డ. ఈ ఆలేరు నియోజకవర్గం ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది. ఈ ఆలేరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినారు. వారే ఆరుట్ల కమలాదేవి గారు. అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుట్ల కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభలో నియమించడం జరిగింది. ఆ తల్లి వెళ్ళినటువంటి నేల, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండే ఇప్పుడు మన ఐలన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా, ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అన్నారు. సో సోదరులారా, ఆలేరు చరిత్ర అంతా ఇంత కాదు చరిత్ర. నేను చాలాసార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే వీళ్ళ ఐలన్న. ఆ ఐలన్న ఎప్పుడూ చల్లగా ఉండాలని, ఐలన్న సంక్షేమాన్ని, క్షేమాన్ని మా ఐలన్న ఇంట్లో ఎంత కోరుకున్నా తెలియదు, నేను 24 గంటలు కోరుకుంటుంది. మా ఐలన్న నిలబడాలి, కలబడాలి, 10 మంది దగ్గర రావాలని ప్రతిక్షణం తప్పించేటువంటి తీర్మానం. ఒకే నియోజకవర్గం. నేను ఎప్పుడు పోయినా కూడా కరోనాలో ఆయన చేసిన సహాయం కల్లారా చూసినటువంటి వాళ్ళు. నేను నా ఊరికి పోయి ఎందుకో ఒకసారి గడప ఫిల్టర్ పెట్టకపోయినా మామూలు లేదు, ఇబ్బంది పడుతుంటే తెల్లారి ఇంటికి పోయే వర్గాలు ఫిల్టర్ ఉండాలి. అంటే ఆ రకంగా వాస్తవానికి మహిళనే చెప్తారు తీర్మానం వలన ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిందని. కానీ నేను రాసిచ్చిన దానికంటే ఎక్కువగా అసలు వెన్నుముక్క లేకుండా, చేతికి ఎముకుందా లేదా అనుకుంటా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రజల కోసం ఖర్చు పెట్టి ఇలా ప్రజా సంక్షేమమే నాశనమని బతుకుతున్నటువంటి ఆలేరు ఐలన్న కంటే పెద్దగా ఉంటుందని చెప్పుకోవడానికి చెప్పి తెలియజేస్తూ ఆఖరికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందని దీనికి రైట్. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అటు నాగార్జున సాగర్ నుంచి ఏటూరు నాగారం దాకా ఈ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇందులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ ఆలేరు బిడ్డకు, ఈ ఆలేరు తమ్మునికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న నగరికాలు పోతే అక్కడ 16,700 ఓట్లు ఉన్నాయి. అక్కడ వేముల వీరేశం ఒకటి చెప్పిండు, అలా ఈ 800 16,000 ఓట్లలో 30 వేల ఓట్లు అని చెప్పిండు. ఇప్పటిదాకా తులతుర్తిలో అదేంటి, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో 10,500 ఓట్లు ఉన్నాయన్న. 10,500 ఓట్లలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా, మీ తమ్మునిగా ఇక్కడి నుంచి 10,000 ఓట్లలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఈ గడ్డకు నా వంతుగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇద్దరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా మంది అనుకుంటారు తీర్మానం వలన చేయి గుర్తు కొట్టేయాలని. తీర్మానం వలన ఇలా చేతి గుర్తు ఉన్నది ఈ ఎన్నికలలో గుర్తులుండే ఎన్నికలలో కేవలం పేరు మాత్రమే ఉంటుంది. ఏం పేరు ఉంటుంది? తీర్మానం వల్లనే ఉంటుంది. ఇక అలియాస్ ఏమి లేదు, తీర్మానం వల్ల ఉంటుంది ఎన్నికలలో. ఆ బ్యాలెట్ పేపర్ మీద, ఆ బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ 2 ఎంత గట్టిగా చెప్పు, నాకు అర్థం. మన సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా ఒకటి నెంబర్
అంతే కదా మల్లేశం